ఒక్క రోజులో 1000 ట్రాన్స్ఫార్మర్లు ఇన్స్పెక్షన్ చేశామని చెప్పి అఫీషియల్గా కాగితాలు రాసుకుని 1000 ట్రాన్స్ఫార్మర్లు ఒక్క రోజులో పూర్తి చేయడం జరిగింది. దీన్ని కూడా మీ దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. షిరిడి సాయి ట్రాన్స్ఫార్మర్లు అయితే ఇన్స్పెక్షన్లు లేవు, ఒక్క రోజులోనే బిల్లులు. పొద్దున్నే ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి పైనుంచి ఆదేశాలు వస్తాయి, సాయంత్రానికల్లా ఇన్స్పెక్షన్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఓకే, స్టోర్లోకి తీసుకున్నాం, బిల్లు పే చేసేయచ్చు అని చెప్పి స్టోర్ నుంచి కూడా ఆర్డర్స్ వెళ్తాయి. అలాగే ఇదే విషయంలో మేము పాయింట్అవుట్ చేసాం, టెండర్లో EL5 రేటింగ్ ఉండాలని అంటారు, అందరూ ఫైనాన్షియల్ బిడ్లు వేస్తారు. పర్చేజ్ ఆర్డర్ దగ్గరికి వచ్చేసరికి ఒక పేజీలో EL5 అని ఉంటుంది, రెండో పేజీలో EL3 అని ఉంటుంది. సప్లై చేసే టైంకి వచ్చేసరికి EL3, ఇన్స్పెక్షన్ టైంకి వచ్చేసరికి EL3, చివరికి మీ స్టోర్కి వచ్చే ట్రాన్స్ఫార్మర్లు EL3. అంటే EL5కి మీరు టెండర్ పిలుస్తారు, దానికి రేట్లేమో ఇన్ఫ్లేట్ చేసి 76,000 ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని మీరు దాన్ని 1,39,899 రూపాయలు అని చెప్పి ఒక బాటా రేటు ఇస్తారు. చివరికి వాళ్ళు సప్లై చేసేది EL3. ఇది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే ఒక్కరోజు ఇన్స్పెక్షన్ అనే స్కాండల్ మీద కూడా మీరు విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మిస్టర్ చైర్మన్ సార్, 2022 నుంచి మొదలైనటువంటి ఈ దోపిడీ 2022 జూన్ నుంచి మొదలైనటువంటి ఈ దోపిడీ ఈ రోజున అప్రతిహతంగా కొనసాగుతూ ఉంది. ప్రభుత్వాలు మారినా కానీ ఈ దోపిడీ మాత్రం ఏమాత్రం మారటం లేదు సరికదా, ఇంకా ఇంతకింతకి పెరిగిపోతుంది. కాబట్టి ERC ఈ రోజుకైనా ఈనాటికైనా కానీ ఇన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి ఈ రోజుకైనా యూ హ్యావ్ టు పుట్ యువర్ ఫుట్ డౌన్. మీకు చట్ట ప్రకారం 1998 చట్టం, 2003 చట్టం ఇచ్చినటువంటి అధికారాలను ఉపయోగించి దీనికి ఒక అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేవలం ERCదే. ఎందువల్లంటే ఈ రోజున అఫ్కోర్స్ ERC ఫుల్ మెంబర్షిప్ లేదు, మీరు ఒక్కరే ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ERC చైర్మన్ ఎప్పుడు రిటైర్ అవుతారో గవర్నమెంట్కి తెలుసు. ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ యాక్ట్ 1998లో సెక్షన్ 4లో మనమే రాసుకున్నాం, ERC చైర్మన్ రిటైర్ అవడానికి ముందు 3 నెలల ముందు నుంచే ప్రక్రియ మొదలు పెట్టాలి, కొత్త చైర్మన్ని ఎంపిక చేసుకోవాలి, సో దట్ ఇన్కంబెంట్ చైర్మన్ రిటైర్ అయ్యే నాటికి కొత్త చైర్మన్ రెడీగా పెట్టుకోవాలి అని చెప్పి మనమే రాసుకున్నాం. ఆ చట్టానికి మనమే తూట్లు పొడిచి ఎప్పుడు ERC చైర్మన్ నాగార్జున రెడ్డి గారు రిటైర్ అయ్యి ఎన్ని రోజులైంది, ఇవాళ వరకు కూడా కొత్త ERC చైర్మన్ని నియమించడానికి ఏమాత్రం చర్యలు లేకపోగా ఇంకొక మెంబర్ కూడా లేనటువంటి పరిస్థితి. కేవలం ఈ రోజున వెంకటరామరెడ్డి గారు ఫైనాన్స్ మెంబర్గా ఉంటూ దాన్ని మొత్తం ERC బాధ్యతలన్నీ నిర్వహించే పరిస్థితి వస్తూ ఉంది. ఇది ఒక రకంగా ERCని నిర్వీర్యం చేయడానికి, వాళ్ళు ఏ విషయంలోనూ పని చేయకుండా, ఏ అక్రమాలని అడ్డుకోకుండా ERCని కాళ్ళు చేతులు కట్టేసేటటువంటి ప్రయత్నమే అని చెప్పి వాళ్ళ ప్రజలందరం భావించాల్సి వస్తుంది. ముఖ్యంగా 2022 నుంచి జరిగినటువంటి ఈ దోపిడీలో స్టార్ 2 ట్రాన్స్ఫార్మర్ల విషయంలో పూర్తిగా బట్టబయలుగా నగ్నంగా చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటపడినాయి మిస్టర్ చైర్మన్ సార్. ఛత్తీస్గఢ్ 75,000కి 63,000 నుంచి 75,000కు కొన్నటువంటి స్టార్ 2 ట్రాన్స్ఫార్మర్ని, ఉత్తరప్రదేశ్ 61,000 నుంచి కొన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని, తెలంగాణ ఆల్రెడీ 87,000 పెట్టి ఎక్కువ పెట్టి కొన్న ట్రాన్స్ఫార్మర్ని మన దగ్గర 1,20,000 రూపాయలు పెట్టి కొన్నారు అని అంటే ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ మీద కనీసం 50,000 రూపాయలు ఎక్కువ చెల్లించాము. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు, ఒకే ఆర్డర్లో 15,000 ట్రాన్స్ఫార్మర్లు ఒకే సప్లయర్కి ఇచ్చారు అని అంటే ఈ దోపిడీ, ఈ దుర్మార్గం, ఈ అక్రమాలు, ఈ అరాచకం ఏ స్థాయిలో జరిగిందో 2022 నుంచి మొదలై మీ దృష్టికి తీసుకొస్తున్నాం చైర్మన్ సార్. ఇవి రేట్లు.
ఛత్తీస్గఢ్ 75,000, ఉత్తరప్రదేశ్ 73,000, తెలంగాణ 87,000, ఆంధ్రప్రదేశ్ ఒక టెండర్లో 1,19,000. ఇదే ట్రాన్స్ఫార్మర్లు, ఇదే స్టార్ 2 ట్రాన్స్ఫార్మర్లు ఇంకొక టెండర్లో 1,40,000. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? విద్యుత్ వినియోగదారుల మీద ఈ రకమైనటువంటి భారాలు మోపుతున్నారు అని అంటే ఇవాళ ఏఆర్ఆర్ నిండా వాళ్ళు ఇచ్చినటువంటి సబ్మిషన్స్ నిండా ముఖ్యంగా ఏ కేటగిరీ వాళ్ళు ఎన్ని మెగా మిలియన్ యూనిట్లు వాడుతున్నారు, ఏ కరెంటు ఏ సంస్థ నుంచి ఎంత కొంటున్నామన్న వివరాలే తప్పించి ఈ దుర్మార్గాల వల్ల దాని మీద నెట్వర్క్ ఛార్జెస్ వాళ్ళు ఛార్జ్ చేసే దాని మీద పడే భారం మనందరికీ కనపడకుండా చేస్తున్నారు. రెండు 2020 నుంచి 22 వరకు జరిగినటువంటి ప్రైస్ రిగ్గింగ్ మీరు ఒకసారి చూస్తే ఇది తేట తెల్లం అవుతుంది యువర్ ఆనర్. 2019లో ఇదే ఆంధ్రప్రదేశ్ డిస్కామ్లు 2019లో 56,000 కొన్న ట్రాన్స్ఫార్మరు 2020లో 2,000 తగ్గింది. 2022కి వచ్చేసరికి 1,40,000 రూపాయలు ట్రాన్స్ఫార్మర్ రేటు పెట్టడం జరిగింది. అదిగాక ఇది పోని ఏమైనా 1-2 ట్రాన్స్ఫార్మర్లా అనుకుంటే చైర్మన్ సార్, ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్. మొత్తం ఒకే కంపెనీకి ఇచ్చినటువంటి ట్రాన్స్ఫార్మర్ల ఆర్డర్లు 82,000 ట్రాన్స్ఫార్మర్లు, సింగిల్ ఫేజ్ కానివ్వండి, 3 ఫేజ్ కానివ్వండి, ముఖ్యంగా 63 kV 100 kV ఇవన్నీ పక్కన పెట్టినా 82,000లో 62,000 ట్రాన్స్ఫార్మర్లు కేవలం 25 kVA ట్రాన్స్ఫార్మర్లు. అవి వాటి రేట్లే నేను ఈ రోజున ప్రదర్శిస్తున్నాను. 25 kVA ట్రాన్స్ఫార్మర్ల విషయంలో ఇంత ప్రైస్ హైకు, విపరీతమైనటువంటి రేట్లకి కొని ఎవరికి లాభం చేస్తున్నారు, ఎవరికి నష్టం చేస్తున్నారు అనేది ఈఆర్సీ గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా ఎస్పీడీసీఎల్కి మేము సమర్పిస్తే ఇవి ఇన్కరెక్ట్ అని చెప్పి ఒక్క మాటలో ఇన్ని సాక్ష్యాలను కొట్టిపారేయటం కేవలం ఎస్పీడీసీఎల్కి చెల్లింది. ఈ రోజున 82,000 ట్రాన్స్ఫార్మర్లు ఒకే కంపెనీకి ఇచ్చి రెండో కంపెనీగా తోషిబా కంపెనీకి అప్పుడొక 100 అప్పుడొక 200 ట్రయల్ ఆర్డర్స్ కింద లేకపోతే పేరుకు చూపించుకోవడం కోసం ఒక 2% 5% వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది. మిస్టర్ చైర్మన్ సార్, ఇవన్నీ ప్రజాక్షేత్రంలో ఉన్నాయి ఈ సాక్ష్యాలన్నీ. దీని గురించి పేపర్లో కానివ్వండి, మీడియా ద్వారా కానివ్వండి, మాలాంటి వాళ్ళం బయటపడి మాట్లాడడం ద్వారా కానివ్వండి, ఇవన్నీ కూడా డిస్కామ్ల యొక్క దృష్టిలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇన్ని సాక్ష్యాలతో మేము ప్రజల ముందు ఇన్ని పెట్టినప్పటికీ కూడా ఇదే దుర్మార్గం ఇవాళకి కూడా కొనసాగుతోంది అంటే ఎంత పెచ్చుమీరిపోయారు, ఎంత ఏమాత్రం ఈఆర్సీ ఏమన్నా అంటుందా, ప్రజలు ఏమనుకుంటారు అనేటటువంటి బెరుకు భయం ఏమీ లేకుండా అదే దోపిడీ ఇవాళకి కూడా కొనసాగిస్తున్నారు అని అంటే ఇది మనందరం చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. ఈ మధ్యన